వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారా? సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారన్న స్పీకర్ వ్యాఖ్యలు దానికి బలం ఇస్తోందా? వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోనుందా? మరోవైపు జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు రెడీ అవుతున్నారా? వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవడం అయ్యే పనేనా? ఇదే అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు, మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఇష్యూ పెద్దదవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ అంశం ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందుకు వెళ్ళింది. అంటే కొందరు సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అన్నారు. రెండోది, కొందరు సంతకాలు పెట్టి సభకు హాజరు కాకుండా సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారన్న అంశం కూడా మా ముందుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు అందరి ముందు తెర ముందుకు వస్తున్న అంశం. దీనిపై మొదటి మీ స్పందన ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న విద్యాసాగర్ గారికి టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే అండి. అసలు ఎథిక్స్ కమిటీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటామంటే నవ్వు వస్తుంది. ఫస్ట్ పాయింట్. అసలు ముందు ఎథిక్స్ కమిటీలో ఉన్న ఎథిక్స్ ఏంటో ముందు మాట్లాడమనండి, ఫస్ట్ పాయింట్. రెండోది, సభకు రాకపోతే చర్యలు తీసుకుంటామంటున్నారు కదా. మరి ముందు ఈ రోజు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన అసెంబ్లీలో అంటే 2019 to 24 మధ్య 2.5 సంవత్సరాల పాటు వరుసగా అసెంబ్లీకి రాలా. మరి మేము కూడా అనంతా పెట్టి వేయాలి కదా లెక్క ప్రకారం. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? 2.5 సంవత్సరాలు రానప్పుడు ఆ సభ అప్పుడు 60 రోజులు దాటిపోయి జరిగింది కదా. సో ఇదేం లేదు సార్, టాపిక్ డైవర్షన్ అంశం. వాళ్ళు ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాలు అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు, లేదంటే యూరియా దొరక రైతులు ఇబ్బంది పడుతున్న అంశం కావచ్చు, ఉల్లి రైతుల అంశం, లేదంటే మీరు టమోటా రైతులు, ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లా. ఏ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే అది పెద్ద సమస్య? 164 మంది ఉన్నారు కదా. 164 మంది ఉండి మీరు వస్తున్నారా చక్కగా అసెంబ్లీకి? ఈ రోజు ఉదయం చీఫ్ విప్పులు ఫోనులు చేసి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండిరా బాబు అని చెప్పి బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సినిమా రిలీజ్ అయితే సినిమాలకు వెళ్తున్నారంట ఎమ్మెల్యేలు. మరి వీళ్ళు మాట్లాడేదండి ఎథిక్స్ కమిటీ గురించి, లేదంటే మేము అసెంబ్లీకి రావట్లేదని చెప్పి. అసలు అసెంబ్లీ ఏమన్నా వచ్చిన వాళ్ళు ఏమన్నా చక్కగా జరుగుతుందా? అంటే మధ్యలో ఒక రోజు 2 రోజులు రాకపోవడం వేరు, 60 రోజులు అటెండెన్స్ లేకపోవడం వేరు. 60 రోజులు అటెండెన్స్ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ ఆల్రెడీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటన చేశారు. తీసుకోమనండి, చూద్దాం. తీసుకోమనండి, ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమనండి. ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది అపోజిషన్ లీడర్ హోదాకి సంబంధించి. ఆల్రెడీ స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది, స్పీకర్ కి అండ్ అసెంబ్లీ సెక్రటరీకి. ముందు దానికి రిప్లై ఇవ్వమనండి హైకోర్టుకి. హైకోర్టులో మేము వేసినటువంటి కేసు పెండింగ్ లో ఉంది ఆల్రెడీ. దానికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు కూడా అందుకున్నారు కదా వాళ్ళు. దానికి మేము ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదో వాళ్ళని రిప్లై ఇవ్వమనండి, అప్పుడు మాట్లాడదాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రావటం లేదు, ఇదేదో పెద్ద, అసలు ఈ 15 నెలలుగా ఇదేదో పెద్ద అంశం. ఇది లేకపోతే ఏదో మేము పథకాలు ఎందుకు ఇవ్వట్లేదంటే మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు. అయ్యా మీరు రైతులకు యూరియా ఎందుకు రావట్లేదంటే మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు. మేము అసెంబ్లీ కదా, ఎక్కడైనా ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం కదా. కానీ ఈ రోజు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? సైకోలు గీకోలు అని ఇష్టం. అంటే వెంకటరెడ్డి గారు, ఎక్కడైనా మాట్లాడటం వేరు, అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమనెత్తడం వేరు కదా. ఇప్పుడు అసెంబ్లీకి రాజకీయాలకు అతీతంగా అందరూ రావాలనే కదా అసెంబ్లీ పెట్టింది. ఇప్పుడు గతంలో వాళ్ళు వచ్చారా, వాళ్ళు రాలేదా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు రాలేదన్నది కాదు కదా. కాదు సతీష్ గారు, వాళ్ళ ఎమ్మెల్యేలే యూరియా దొరకట్లేదని చెప్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్లు వేయట్లేదని అడిగారు. మరి ఎప్పుడు వేస్తున్నారు? ఎప్పుడు అందిస్తున్నారు? 2 నెలలుగా యూరియా కొడుతుంది, అసెంబ్లీ జరుగుతుంది ఒక 1 వీక్ నుంచి. ఏం చేశారంటే చెప్పండి. ఆఫ్టర్ 11 కదా, అది కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ఏర్పాటుతో ఏం జరగబోతోంది సార్? వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకుంటే మేము తేల్చుకుంటాం, ఆల్రెడీ ఇది కోర్టు పరిధిలో ఉందని వైసీపీ అంటుంది. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, మీకు వెంకటరెడ్డి గారు ఇద్దరికి గుడ్ ఈవినింగ్. ఆయన చెప్పేదానికి ఇక్కడ మాట్లాడడానికి సంబంధం లేని విషయం. కోర్టులో ఉన్న మ్యాటర్ ప్రత్యేక హోదా, ఆయనకు ఏదో ప్రతిపక్ష నేత అది. నువ్వు అసెంబ్లీకి ఎందుకు హాజరు కావటం లేదు అది చెప్పాలా, అది పాయింట్. నువ్వు జీతాలు నువ్వు ట్రెజరీ నుంచి డ్రా చేసుకుంటున్నావు, నువ్వు పబ్లిక్ సర్వెంట్ కిందికి వస్తావు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, నథింగ్ బట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కిందికి వస్తావు. నీ డ్యూటీ ఏంది? అసెంబ్లీకి రావటం.
దానికోసం నీకు జీతము, దానికోసం ఓట్లు వేశారు, దానికోసం నీకు సెక్యూరిటీ ఇచ్చారు, దానికోసం ఒక పర్సన్ ని పిఎస్ గా ఇచ్చారు, వాళ్ళకి హెచ్చారు, వాళ్ళ జీతాలు, వీళ్ళ జీతాలు, ఈయన అలవెన్సులు, ఈయన హెచ్ఆర్, మొత్తం అన్ని కలుపుకుంటే 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి నెల ఖర్చు అవుతుంది. నువ్వు జీతాలు తీసుకొని జీతాలు తీసేసుకొని ఇప్పుడు కూడా జీతం తీసుకోవట్లేదు. ఓకే 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 వెంకటరెడ్డి గారు, అది విద్యాసాగర్ గారు గమనించాలి. రైట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 నెలలుగా ₹1 కూడా జీతం తీసుకోలేదు. ఓకే ఓకే రైట్, గాట్ ఇట్. ఇక్కడ విజయసాగర్ గారు, ఇక్కడ ఒక జీతం క్వశ్చనే కాదు, ప్రివిలేజెస్, ఫెసిలిటీస్ ఏమి ఇచ్చారు ప్రివిలేజ్ అన్ని కూడా ఒక ఏ కేటగిరీకి ఎవరికి ఏం రావాలో అవన్నీ వస్తాయి. నువ్వు జీతం తీసుకొని నేను నా ప్రతిపక్ష హోదా ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లేరు, మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళా, మీ తెలంగాణ సంబంధం లేదు. అయినా ప్రతిపక్ష హోదా నేత అనేది సంథింగ్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. నీకు పంపించింది, ఓట్లు వేసింది, నువ్వు చట్టసభల్లో కూర్చోడానికి పంపించారు, ఓట్లు వేసారు, దానికి ఒక ప్రాసెస్ నడిచింది, దానికి ఒక రాజ్యాంగం ఉంది. అదన్నీ వదిలేసి జీతాలు తీసుకుని ఒట్టిగానే వ్యాపారాలు చేసుకున్నట్టే కుదరదు. ఇది డెమోక్రసీ, రాజ్యాంగం ఉంది, ఆర్టికల్ 105, సెక్షన్ 12B, సెక్షన్ 5, ఇవన్నీ తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి, వీళ్ళకి అన్ని తెలుస్తాయి. దాని మీద 1975లోనే కరుణానిధి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ మీద పెద్ద రచ్చ నడిచింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కరుణానిధి పిటిషన్ ఇచ్చిన మొహాన్ని కొట్టి పెద్ద జడ్జిమెంట్ ఇచ్చింది, 128 పేజీలు, నువ్వు 128 పేజెస్ జడ్జిమెంట్ ఇచ్చింది. చదువుకోవాలా? ప్రజాప్రతినిధి నథింగ్ బట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను ట్రెజరీ నుంచి డబ్బు డ్రా చేస్తాడు, అతను గవర్నమెంట్ ఎంప్లాయే, పబ్లిక్ సర్వెంట్. విద్యాసాగర్ గారు అంటే గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రాలేదు కదా, మరి ఆయన కూడా వర్తిస్తాయా? ఇది వైసీపీ లేవనెత్తున్నది. ఇప్పుడు కొద్దిగా మనకు తెలివన్నా ఉండాలా, లేకపోతే చెప్పింది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు లేవనెత్తిన అంశాన్ని నేను విద్యాసాగర్ గారిని అడిగాను ఆల్రెడీ. విద్యాసాగర్ గారు, ఇప్పుడు 3.5 సంవత్సరం అంటే మినిమం అటెండెన్స్ అనేది మ్యాండేటరీ, మినిమం అటెండెన్స్ అనేది మ్యాండేటరీ. ఆ మినిమం అటెండెన్స్ లేకుండా 3.5 సంవత్సరం ఆయన ఏ రోజు ఎగరగొట్టకుండా వచ్చాడు. ఇక్కడ డెలిబరేట్ గా అసలు హాజరు కాకపోవడం వేరు, వాకౌట్ వేరు. అందుకోసమే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థం ఉంటది. వాకౌట్ వేరు, చర్చలో వాకౌట్ వేరు, అది వేరు. వాకౌట్ ఇస్ డిఫరెంట్. అసలు అసెంబ్లీకి రాను అంటే ఆయన 3.5 సంవత్సరం వచ్చారు అసెంబ్లీకి, తర్వాత చెప్పి మరి బయటికి వెళ్ళారు. అంటే వీళ్ళకి ఆ మాత్రం తెలియదు అనమాట. అసలు నేను అసెంబ్లీకి రాను అంటే యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్. నీ డ్యూటీని నువ్వు డిశ్చార్జ్ చేసావు. డిశ్చార్జ్ అయినటువంటి డిశ్చార్జ్ అయిన వ్యక్తికి ఇప్పటి వరకు ఇచ్చిన శాలరీస్, అలవెన్సెస్ అంతా కూడా రికవరీ చేసే రైట్ ఉంటది. గవర్నమెంట్ కి ఊరికే ఉండదు, జీతం ఆపే రైట్ ఉంటది, ఊరికే ఉండదు. యూ షో ద రీజన్. జీతం ఆపబోతున్నారా? ఆరోగ్యం బాగలేదు, విద్యాసాగర్ గారు, ఆరోగ్యం బాగలేదు. విద్యాసాగర్ గారు, సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు, సభకు రాకుండా సంతకం పెట్టి జీతం తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోబోతోందా? సతీష్ గారు, ఒక మాట, చట్టం ప్రొవిజన్ అందరికీ తెలియాలా, 10 మందికి వెళ్ళాలా. ఒక్క నిమిషం వినండి, చట్టం పరిధి ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది అన్నది. నేను చెప్పాను 1975 కరుణానిధి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ 120 పేజీలు. ఎవరికైనా తలకే ఉన్నాడు చదువుకుంటే దాన్ని అర్థమవుతుంది. నేను ఏం చెప్తానంటే, మీరు ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత కర్తవ్య నిర్వహణ కోసమని ప్రజలు ఓటేశారు. ఆ ఓటు వేయడానికి ఆ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని వేల కోట్లు దేశం అంతా ఎలక్షన్ అప్పుడు ఖర్చు పెట్టింది. అది ప్రజాధనం. అది మిమ్మల్ని అంత ఖర్చు పెట్టి అంత ప్రాసెస్ చేసి మిమ్మల్ని చట్టసభలకు పొమ్మంటే నేను పోను అని చెప్పి ఏదో కాదు, నేను వ్యాలిడ్ రీజన్ చూపించండి. నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఆపరేషన్ అయింది, ఇంకోటి సంథింగ్ ఏదో చెప్పి ఈ కారణం చేత నేను హాజరు కాలేను అంటే వ్యాలిడిటీ రీజన్. అసలు వ్యాలిడ్ రీజనే లేకుండా జీతాలు తీసుకొని అలవెన్స్ పొందుకుంటా, సెక్యూరిటీ తీసుకుంటా, పిఎస్ తీసుకుంటా, ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తా నేను అసెంబ్లీకి రాను అంటే ఏ డెమోక్రసీలో ఇది చెల్లుబాటు అవుతుంది? ఏ డెమోక్రసీ ప్రకారం చెల్లుబాటు అవుతుంది? వెంకటరెడ్డి గారు కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా నేత కావాలనుకుంటే అది రెండో విషయం. వెంకటరెడ్డి గారు, ప్రతిపక్ష హోదా అనేది వేరే అంశం, అది కూడా మాట్లాడదాం.
ఈ రోజు ఇష్యూ ఏంటంటే వెంకటరెడ్డి గారు, ఈ రోజు ఇష్యూ ఏంటంటే డెమోక్రసీ సభకు రాకుండా జీతం తీసుకోవడం నైతికత అనిపించుకుంటుందా? ఇది ప్రధానమైన నైతికత కాదండి. ఆర్గనైజ్ చూడండి, నేను సెక్షన్ కూడా చెప్పాను. నేను సెక్షన్ 12B, సెక్షన్ 5, ఆర్టికల్ 105 చెప్పండి. ప్రకారమే చెప్దాం అంటున్నా, ఆ సెక్షన్ ప్రకారమే చెప్దాం. విద్యాసాగర్ గారు 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు రాకుండా జీతం ఎందుకు తీసుకున్నాడు? పాయింట్ నెంబర్ 1. మరి 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి కదా, భూముట్టప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా. అరే మనం అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోకూడదు అన్నటువంటి కనీస ఇది కూడా లేకుండా ఎట్లా జీతం తీసుకున్నాడు? అప్పుడు మీకు గుర్తు రాలేదా? నైతికత, సిగ్గుపడింది. అసెంబ్లీకి వచ్చి 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి 3.5 years అసెంబ్లీకి వచ్చి 2.5 సంవత్సరాలు వచ్చారని వారు అంటున్నారు. విజయసాగర్ గారు ఒక్క నిమిషం. అసెంబ్లీకి వచ్చి 3.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి టోటల్ గా అసెంబ్లీ జరిగిన కాలంతో పోల్చుకుంటే టోటల్ 75% అటెండెన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తేడా పెడతాడా? వెంకటరెడ్డి గారు ఈ మధ్యన మీ పార్టీ ఎల్పీ సమావేశం కూడా జరిగింది. ఒకవేళ అనర్థ వేటు లాంటి వాతావరణం క్రియేట్ అయితే మనందరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోదామని మీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? నిజంగా అలాంటి వాతావరణం ఏర్పడితే ఉప ఎన్నికలకు పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఒక స్టేట్మెంట్ చేశారు అసెంబ్లీ సాక్షిగా. వాట్ ఇట్ మీన్స్? సార్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఇప్పుడు నేనేమంటున్నాను, మేము జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోలేదు, అధికారంలో ఉన్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోలేదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ప్రివిలేజ్ ఎమ్మెల్యేకి ఉండే ఇవన్నీ ఏదో ఇచ్చారని అంటున్నారు కదా. ఏం లేదు, ఆయన నార్మల్ గా ఏదైతే Z+ కేటగిరీ ఉందే వాళ్ళు ఇవ్వటం లేదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి జీతం వెనక్కి ఇవ్వాలి కదా. ఎందుకు తీసుకున్నాడు? నైతికత అనిపించుకోదు కదా. ఆయన సీనియర్ కదా, అందరికి చెప్పాల్సినటువంటి వయసులో ఉన్నాడు కదా. 3, మీరు అన్నట్టుగా మొన్న జరిగినటువంటి మా మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వాళ్ళు అనర్హత వేటు వేస్తానంటున్నారు కదా. వేస్తే ఆల్రెడీ మేము అర్హత కోల్పోయినట్టే కదా. అప్పుడు అవును అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా లేనట్టే కదా. అప్పుడు 11 మంది రాజీనామా చేసేదే ఉంటది, ఆల్రెడీ పోయినట్టే కదా పదవులు. అప్పుడు నిజంగా ఆ పదవులు పోతే 4 ఎంపీ పదవులు కూడా రాజీనామా చేద్దాము, 2కి ఎలక్షన్ వెళ్ళడానికి రెడీ అని చెప్పాం. దాన్ని మేమేదో ముందే రాజీనామాలు చేసేస్తామని అని చెప్పి వక్రీకరించారు. ఏదైతే సెక్షన్ ఆఫ్ మీడియా జరిగింది ఏంటి? వాళ్ళు అనర్హత వేటు వేస్తే మేము ఇంకా రాజీనామా చేసేదే ఉంటది. ఆల్రెడీ పదవులు కోల్పోయినట్టే కదా. అప్పుడు మేము న్యాయస్థానాలకు బాగు 4 ఎంపీ పదవులు కూడా రాజీనామా చేసి 11+4 ఏదో 11కి ఆల్రెడీ వేటు వేస్తారు, 4కి మేము రాజీనామా చేస్తాం ఎంపీలకి. ఎలక్షన్స్ కి మేము సిద్ధంగానే ఉన్నాం, దాని గురించి నో డౌట్. ఇది క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. మీరిద్దరు లైవ్ లో ఉండండి. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పుల్లారావు గారు, ఒక డిఫరెంట్ ఇష్యూ మన ముందు ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా అడుగుతుంది, అది వేరే అంశం. ఆల్రెడీ హైకోర్టు స్పీకర్కి, శాసనసభ వ్యవహారాల మంత్రికి, ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి నోటీస్ పంపించింది. ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ చర్చ ఏంటంటే అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతం తీసుకోవటం అనేది కరెక్టేనా? సంతకం పెట్టి సమావేశాలకి వచ్చినట్టు రాకుండా సంతకం పెట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని మరి ఇలాంటి వాళ్ళపై అనర్హత వేటు వేయాలా? ఎథిక్స్ కమిటీ అంటే అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి ఆ రైట్ ఉంటుందా? కొంత క్లారిటీ ఇస్తారా? ఒకటి ముఖ్యంగా ఈ అన్ని రైట్ అండ్ రాంగ్ లాయర్లు జడ్జెస్ కాదు, రాజకీయంగా పోవాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పోవాలి, తర్వాత రాష్ట్ర పీస్ కోసం పోవాలి. ఏ గవర్నమెంట్ అయినా ఉన్నాయి, లీడర్ అనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉండనే అపోజిషన్ కి మర్యాద ఇవ్వాలి. తప్పను, ఎవరుండదే ఇచ్చారా పూర్వం ఇవ్వలేదా, ఎందుకు మేము ఇవ్వాలి అనే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను. ఎవరైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, వాళ్ళు కేర్ఫుల్ గా అపోజిషన్ చూస్తే రూల్స్ ఉన్నాయి, ఇలాగున్నాయి, ఎథిక్స్ కమిటీ అన్ని ఉన్నాయి, చూస్తే వాళ్ళకే మంచిది. పబ్లిక్ లో ఒక ఫీలింగ్ వస్తుంది.
పరిపాలించే వాళ్ళు చాలా లిబరల్ గా ఉన్నారు, అది వస్తుంది. లేకపోతే ఇదే కాంట్రవర్సీ అవుతుంది. మీ పరిపాలన మీద ఎవరు దృష్టి పెట్టరు, ఈ రాజకీయం మీద పెడతారు. దానికి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఎస్, వాళ్ళు రాలేదు అసెంబ్లీకి తీసేస్తాం, అది అదే పని లేదు కదా. ఇది ఇష్యూ చేస్తే ఎలాగా, ఓకే, ఇది ఛాలెంజ్ చేస్తే ఎలాగా? అంటే రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు, రాకుండా సంతకం పెట్టి జీతాలు ఎలా తీసుకుంటారు? 2 నెలలకు వచ్చి ఒక సంతకం పెట్టేస్తే అయిపోయిందా? అది ఎవరైతే అంటున్నా ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు ఒపోజిషన్ సరిగా చూసుకోవాలి, వాళ్ళని రమ్మనాలి, రిక్వెస్ట్ చేయాలి, గౌరవం ఇవ్వాలి, పని చేసుకుని పోవాలి. 11 మంది 15 మంది ఎమ్మెల్యేలు చేసేది ఏంటి? అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను వైసీపీ చెప్తోంది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కూడా వెళ్ళింది. ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైపోతుంది? కొంచెం సెక్యూరిటీ పెరుగుతుంది, ప్రజల్లో ఏం పెరుగుతుంది? మర్యాదలు సంపాదించుకునేది ముఖ్యమంత్రిలే ఓడిపోతున్నప్పుడు పెద్ద ప్రతిపక్ష హోదా ఇస్తే పెరిగిపోతారా, హైట్ అయిపోతారా? అది చూసుకోవాలి, లిబరల్ గా పోవాలంటున్నా నేను. అంటే పుల్లారావు గారు కరెక్ట్, మీరు అన్నట్టుగా మీ ఒపీనియన్ తీసుకుందా లిబరల్ గా పోవాలని. కానీ ప్రతిపక్ష హోదా 11 సీట్లు వచ్చాయి, 10% సీట్లు కూడా రిటైన్ కాలేదు. ఆల్రెడీ రెండో హైయెస్ట్ పార్టీగా జనసేన ఉంది. మీ ప్రతిపక్ష హోదా ఇవ్వటం నా చేతుల్లో లేదు, ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటున్నారు. గతంలో ఉన్న రూల్ పొజిషన్స్ అంటే తెర ముందుకు తెస్తున్నారు. ఈ విషయంలో అవి ఏం పనిచేయవు. 30% 40% ఓట్లు వచ్చినాయి, రాకపోయినా ఒక్క ఎమ్మెల్యే ఉండినా ఇచ్చేస్తే పోయిందేముంది? ఎవరైనా నేను మరీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఒపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఇమ్మని చెప్పిన మనిషి నేను. ఎవరైనా ఒపోజిషన్, ఎందుకంటే అది డెమోక్రసీ నడపాలి, హౌస్ నడపాలి. మీరు రూల్స్ పెట్టి వాళ్ళకి ప్రజలు ఇవ్వలేదు, పెద్ద పెద్ద మాటలు అంటే పెద్ద పెద్ద పరిణామాలు వస్తాయి. దూరదృష్టితో చేయాలి, ఛాలెంజ్ చేయకూడదు, మాట్లాడాలి. వీలవుతే ఇచ్చేయాలి. ఏమవుతుంది? ఇస్తే అపోజిషన్ స్టేటస్ ఇవ్వచ్చు. స్పీకర్ హక్కు ఉన్నది, 10% అక్కర్లేదు, పాడు అక్కర్లేదు. ఆయన రికగ్నైజ్ చేయొచ్చు, ఇవ్వచ్చు. ఏమవుతుంది? నేను అడిగేది రాజకీయంగా ఏమవుతుంది అంటే. పెంటపాటి పుల్లారావు గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. విద్యాసాగర్ గారు, ఇవి ఇలాంటివి లిబరల్ గా డెసిషన్ తీసుకోవాలి. నేను విన్నాను సతీష్ గారు. మరి అన్ని ఇస్తే పోతే రూల్స్ ఎందుకు, రెగ్యులేషన్ ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎందుకు, ఇంకా ప్రొవిజన్స్ ఎందుకు, ఆర్టికల్స్ ఎందుకండి? 30-40% వేస్తే ప్రతిపక్ష శాతం ఓట్లు వస్తే ప్రతిపక్ష ఈ హోదా ఇవ్వమని చెప్పేసి ఏమైనా కాన్స్టిట్యూషన్ లో ఉందా? రూల్ ప్రొవిజన్ ఎవరికైనా ఒక్కటే. ఢిల్లీలో 3 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని కొందరు లేవనెత్తున్నారు. లేవనెత్తున్నారు చాలా. మన కళ్ళ ముందు జరిగింది మోడీ గవర్నమెంట్ లో ఫస్ట్ టర్మ్ 2014-15 ఆదిర్ చౌదరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష మన ఊరికే ఏదంటే అది మాట్లాడేస్తే ఇస్తే ఏంటి అంటే ప్రొవిజన్ లేదు, ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు. ఈజ్ యాంటీ, దాన్ని ఏమనాలంటే మనకున్న చట్ట ప్రకారం పోవాలి. కానీ అంటే ప్రొవిజన్స్ రూల్స్ కాదు, ఇలాంటి విషయంలో లిబరల్ గా ఉండాలి. లేదంటే ప్రజలు పాలన కంటే రాజకీయంపై దృష్టి పెడతారంటున్నారు పుల్లారావు గారు. లిబరల్ గా వెళ్ళాలనుకున్నప్పుడు చట్టం ఎందుకు? చట్టం ఎందుకండి మరి పెట్టింది? అది దేశంలో ఎక్కడా ఇంప్లిమెంట్ అవటం లేదు, పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ అవటం లేదు. 30% 40% వచ్చింది కాబట్టి మీరు ఇచ్చేసేయండి. ఇస్తే ఏమవుతుంది కాదు, రూల్ పొజిషన్ ఉందా లేదా అంటే. ఇప్పుడు దానికి ఒక ఎథికల్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఎందుకు పెట్టారండి? ఇప్పుడు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, మంత్రి గాని, మినిస్టర్ గాని పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడా లేదా? పబ్లిక్ సర్వెంట్ కింద ఉందా లేదా? అది నేను చెప్పే సుప్రీంకోర్టు డిఫైన్ చేసిందా లేదా? అంటే సుప్రీంకోర్టు ఎందుకు మరి? సుప్రీంకోర్టు మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఏంటి మనం మాట్లాడేది? వెంకటరెడ్డి గారు, దేనికంటే ఐ గాట్ యువర్ పాయింట్. విద్యాసాగర్ గారు, వెంకటరెడ్డి గారు. సతీష్ గారు, ఇప్పుడు ఎందుకంటే విద్యాసాగర్ గారు లాయర్ కూడా, ఐ థింక్ ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడినప్పుడు నేను సింపుల్ గా అడుగుతున్నా, 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఏ రూల్ ప్రకారం అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇచ్చారు? అది ఒక పాయింట్. గవర్నర్ చేత ఎలా ప్రమాణ స్వీకారం చేయించి ఇచ్చారు? ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పుడు తప్పు పట్టాలి అలా అయితే. అవును సార్, గవర్నర్ కూడా. ఇంకొకటి రెండో పాయింట్ వచ్చినప్పుడు క్లియర్ గా రెండో పాయింట్ వచ్చినప్పటికి మీరు సుప్రీంకోర్టు రోజా గారిని అసెంబ్లీ సమావేశాల నుంచి అప్పుడు వీళ్ళు బాయ్కాట్ చేశారు, అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించారు రానికుండా.
సుప్రీంకోర్టు ఇచ్చింది రోజా గారిని తీసుకోమని. అయినా ఆ రోజు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు నా అసెంబ్లీ ఇది, అసెంబ్లీకి స్పీకరే హైయెస్ట్ అథారిటీ, కోర్టులు కూడా ఇక్కడ పనిచేయమని చెప్పి ఆమెను అసెంబ్లీ కూడా రానిలా. సో అసెంబ్లీలో స్పీకర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం ఈజ్ అల్టిమేట్ నిర్ణయం. ఇప్పుడు మీరు అన్నట్టుగా 4 రాజకీయ పార్టీలకి అసెంబ్లీలో ప్రాధాన్యం ఉంది. ఆ 4గిట్లో 3 ఒక పక్కన ఉన్నాయి. మిగిలింది ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రజల వాయిస్ మేము వినిపించడానికి అడుగుతున్నాం అపోజిషన్ హోదా. మాకు ఏం ప్రివిలేజ్ ఇవ్వదు సార్, మేమే అడుగుతున్నాం. మేము ఓన్లీ ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే మైక్ ఒక్కటే అంటున్నాం, మైక్. మాకు ఏం దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ హోదా కానీ వెంకటరెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే మీ వెర్షన్ మీకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే మీరు 11 మంది కూడా శాసనసభ్యులు అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు, మీ సీట్లలో కూర్చోవచ్చు, మీరు మాట్లాడొచ్చు. ఆ విధంగా కూడా వెళ్ళి పబ్లిక్ ఇష్యూస్ని రేజ్ చేయొచ్చు కదా. వాళ్ళు ఇచ్చేంత వరకు మేము వెళ్ళవు అంటే విలువైన సమయం కోల్పోవడం అవుతుంది. అసెంబ్లీలో మీరు కొన్ని ఇష్యూస్ రేజ్ చేయడానికి కూడా ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు కదా సార్. వారం రోజుల్లో ఒక్క రోజు వచ్చింది సార్ మీరు అన్న ఎమ్మెల్యేకి, అది కూడా 1 నిమిషం వచ్చింది, 1 నిమిషం. ఎందుకంటే రోజుకి 25 మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేరు కదా అసెంబ్లీలో, అంతమందికి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వరు కదా. 175 మంది ఎమ్మెల్యేలు లాగానే మమ్మల్ని ట్రీట్ చేస్తాం అంటున్నారు. మేము అడుగుతుండేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యలు అడ్రస్ చేయడానికి మైక్ అడుగుతున్నాం సార్. దానికి నా పుల్లారావు గారు చెప్పారు, ఏముంది ఇస్తే దానికి తప్పే ఉంది. రూల్స్ అంటున్నారు కదా, రూల్స్ ఉన్నాయి. రూల్స్ ముగ్గురే ఉంటే వాళ్ళకి ఇచ్చారు అక్కడ అపోజిషన్. రెండోది జీతాలని ప్రస్తుతాన్ని మాట్లాడుతున్నారు కదా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు? పబ్లిక్ మీ హెచ్ఆర్లు, మీ గ్యాస్ బండలు, మీ కరెంటు బిల్లు, మీ సబ్సిడీలు ఊరికే రాలే. అదేనండి చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ బండో, అగ్గిపొల్లో, అగ్గిపెట్టో, లేదంటే చూసుకో. చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఎందుకు తీసుకున్నాడని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఎందుకు చెప్పరు? చంద్రబాబు నాయుడు గారు కక్కుర్తి తీసుకున్నాడని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అటెండెన్స్ ఎన్ని రోజులు ఉందో చూసుకో ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు అటెండెన్స్ ఎన్ని రోజులు ఉందో చూసుకో ఒకసారి. పుల్లారావు గారు కూటమి ప్రభుత్వం విద్యాసాగర్ గారు వెంకటరెడ్డి గారు ఒక్కనే సాగండి. విద్యాసాగర్ గారు వెంకటరెడ్డి గారు ఒక్కనే సాగండి. ఇద్దరు ఒక్కనే సాగండి. పుల్లారావు గారు అంటే కూటమి ప్రభుత్వం రూల్ పొజిషన్ తెర ముందుకు తెస్తుంది, లేదు ఎందుకు ఇవ్వకూడదని వైసీపీ అంటోంది. ఆల్రెడీ ప్రతిపక్షాది ఇష్యూ పైన హైకోర్టుకు కూడా వెళ్ళారు. గతంలో హైకోర్టు తీర్పులను కూడా కూటమికి సంబంధించిన నేతలు, ఇప్పుడు విద్యాసాగర్ గారు కానీ మిగతా పార్టీ నేతలు కానీ ప్రస్తావిస్తున్నారు. ఏం జరగచ్చు? హలో పుల్లారావు గారు మాట్లాడండి. అదే ఇది కోర్టులు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చెప్పలేం. కోర్టులు ఎలాగెళ్తాయో చెప్పలేం. అవి కాకుండా ప్రాక్టికల్ పాలిటిక్స్ జరిగిన ప్రెసిడెన్స్ చూసుకోవాలి. ప్రాక్టికల్ పాలిటిక్స్ నేను చెప్పేది, నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మర్యాద అప్పులు ఎందుకు ఇవ్వకూడదు నేను చెప్పగలను. కానీ ఏమన్నా పీస్ఫుల్ గా మర్యాద పూర్వకంగా చేస్తే ఆ ఇష్యూ లేదు కదా, ఇష్యూ లేదు. ఆయనకి పెద్ద కుర్చీ కావలిస్తే ఇంకా పట్టుదల ఎవరికైనా రాష్ట్రానికి అందరూ చూసేది. పుల్లారావు గారు ఒక్క మాట. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చింది లేదు, చర్చలో పాల్గొనింది లేదు, బిల్లు అంటే కనీసం క్వశ్చన్ అవర్ లో పాల్గొనింది లేదు, షార్ట్ నోటీస్ ఇచ్చింది లేదు. కనీసం ఇప్పుడు ఏదైతే వాళ్ళు బయట మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి రాలేదనుకో, వాళ్ళ పార్టీలో బొత్స సత్యనారాయణ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర ఎవరో కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళైనా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని స్పీకర్ ని కలిసి, ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపన పోయినారా? అది లేదు. అసలు కనీసము ఏమన్నా ఉండేది అసలు అడిగే పెట్ట సబ్మిషన్ చేయడానికి విద్యాసాగర్ గారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు అవ్వడం కాకపోవడం అంశం పెద్ద ఇష్యూగా మారుతోంది. ప్రతిపక్ష హోదా అనేది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో ఉన్న అంశం. స్పీకర్కు అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే హైకోర్టు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. రెండో వైపు సంతకం పెట్టి
అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం కరెక్ట్ అన్న అంశం ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందుకు వస్తున్న నేపథ్యంలో నిజంగా ఎథిక్స్ కమిటీ ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళబోతుందా, వెళ్తే ఏం జరగవచ్చు, ఒకవేళ అనంతవేట్ లాంటి వాతావరణం ఉంటే ఉప ఎన్నికలకు ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ఇప్పుడున్న 11 మంది శాసనసభ్యులతో పాటు 4 ఎంపీ స్థానాలు కూడా రాజీనామా చేసి వెళ్ళాలని మొన్నటి జరిగిన ఎల్పీ మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించిన పరిస్థితి ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు త్వరలో ఉప ఎన్నికలు రావచ్చు అంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటన, ఇదంతా చూస్తుంటే ఏదో రాజకీయంగా మాత్రం కొంత దుమారం రేగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎథిక్స్ కమిటీ ఏం చేయబోతుంది, దానికి కౌంటర్గా వైసీపీ ఎలాంటి స్టెప్ వేయబోతోంది, మనకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది